ఎందుకంటే మనం ఇక భజనలు చేసిన ఇట్లాంటి ఉత్సవాలు తిరణాలు చేసిన ఇదంతా కూడా కొద్ది రోజులే, ఎక్కువ రోజులు ఏం జరగదు, మనకి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడే చూసి ఆ గుడికి వచ్చిన వెంటనే ఇంత పెద్ద గుడి ఉంది, ఈ పక్కనే ఒక చక్కగా మసీదు కూడా పెట్టుకుని ఉంచారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో పోలీసులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక ప్రార్థనా కేంద్రానికి దగ్గరగా ఇంకో ప్రార్థనా కేంద్రం కూడా పెట్టేశారు. చాలా మంది అనొచ్చు, ఏం జరుగుతుందండి ఇట్లా ఉండటం వల్ల, దానివల్ల నష్టం ఏంటి, మీకేంటి నొప్పి అనొచ్చు. ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా ఇక్కడ మనలాంటి వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత, మనం మాట్లాడేవన్నీ నిజాలే, మనం మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఏమంటారంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి, చాలా ఇట్లాంటి వాటి గురించి మీరు మాట్లాడకూడదు, ఎలా మాట్లాడతారని చెప్పి అంటారు. ఎలా మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం అంటే కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత మాట్లాడతాం. నిన్న మొన్న హైదరాబాద్ లో బోయగూడ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ ముస్లింస్ ఏం చేశారంటే ఇది మొత్తం కూడా మా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇష్యూ కోర్టుకెక్కింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ గుండెలు బాదుకుంటూ ఎడుతున్నారు, బాబాయ్ మా ల్యాండ్ల పరిస్థితి ఏంటి, మా ఇళ్ల పరిస్థితి ఏంటి అని చెప్పి. ఇది కొని అట్లాంటి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఉండే కాలనీలేనా అంటే అదే హైదరాబాద్ లో మ్యారేట్ అని చాలా చాలా పెద్ద కల్చర్ హోటల్ ఒకటి ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది, 30-40 ఏళ్ళ నుంచి ఉంది. అప్పట్లో వైస్రాయ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ వైస్రాయ్ హోటల్ పేరు మరి మ్యారేట్ అయింది, 30-40 ఏళ్ళ నుంచి హోటల్లో ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ హోటల్ కూడా మా వక్ఫ్ బోర్డ్ ల్యాండే అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఇది హైకోర్టు కొట్టేసింది, అది వేరే విషయం. మరి ఇక్కడతో అయిపోయిందంటే అంబానీ గారు, ముఖేష్ అంబానీ దేశంలో కన్నా డబ్బున్న వ్యక్తి, ఆయన ఎంతో ముచ్చటపడి కట్టుకుంటే 10,000 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే కట్టుకున్నంత సేపు మాట్లాడకుండా కట్టుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఇది మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పేసి వెళ్ళారు. అంటే ఎర్రకోట కట్టుకుందల్లా నా పిల్లలని ఎంకటికో సామెత ఉండేది. వీళ్ళు అట్లాగే ఖాళీ ఉన్న స్థలాలు లేకపోతే బాగా కాస్ట్లీ పర్సన్స్ కట్టుకున్న స్థలాలన్నీ మాయా అనేస్తున్నారు. పోనీ అలా అని చెప్పి ఈ దేశంలో వీళ్ళు ఏమన్నా బతకడానికి జాగా లేకుండా ఉన్నారా అంటే ఈ వక్ఫ్ బోర్డుకి ఇప్పటికే 9,70,000 ఎకరాల భూములు అధికారికంగా ఉన్నాయి. పోనీ ఈ 9,70,000 అధికారికంగా ఎకరాలు ఏవైతే ఉందో ఇది మాత్రమే వీళ్ళకు ఉందా అంటే ఇది కాదు. ఇంకా వాళ్ళ కబరిస్తాన్లు అని చెప్పేసి షాదీ ఖానాల కోసం ఇచ్చినవి ఇవన్నీ వక్ఫ్ బోర్డుల కిందకి రావండి. ప్రభుత్వాలు వాళ్ళకి సానుభూతితో ఇచ్చినవి, అంటే ఈ దేశం మైనారిటీలు కదా అన్న ఉద్దేశంతో ఇచ్చినవి. ఈ చూత ఆపేశారంటే అది కాదు. తమిళనాడులో ఒక జిల్లాలో తిరుచెందూరు అని ఒక గుడి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం. అది ఆ గుడి 1500 సంవత్సరాల నుంచి ఆ ఊర్లోనే ఉంది. కానీ 1400 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ మతం వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఊరంతా కూడా వక్ఫ్ బోర్డుదే అని చెప్పేసి అంటున్నారు. వాటికే తిప్పులేదు. నిన్న మనం చూసుకోండి, శబరిమల మన స్వాములందరూ వెళ్తారు. వెళ్ళి అయ్యప్ప స్వామి కంటే ముందు వావర్ స్వామిని దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇప్పుడు ఆ వావర్ స్వామి దర్గా ఉన్న ఒకే ఒక కారణం చేత శబరిమల అసలు మొత్తం అంతా కూడా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని చెప్పేసి ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారట. చూడండి ఎట్లాంటి దౌర్భాగ్య పరిస్థితికి వస్తా ఉన్నాము. అంటే ఒక దర్గా మనం ఏమనుకుంటున్నాం, అటు వెళ్ళే ముందు ఇటు వెళ్ళాలి అంటున్నాం. అని వీళ్ళు ఈవెన్ శబరిమల టెంపుల్ వెబ్సైట్ లో గవర్నమెంట్ పెట్టింది ఏంటో తెలుసా, కేరళ గవర్నమెంట్, శబరిమల టెంపుల్ ఇస్ నాట్ ఏ హిందూ టెంపుల్, ఇట్ ఈస్ ఎ సెక్యులర్ ప్లేస్ అని చెప్పేసి పెట్టింది. అంటే ఇది అన్ని మతాలకి సంబంధించినది. వాళ్ళు ఓకే అన్నారు, మొన్న అంటున్నారు ఇది సెక్యులర్ కాదు ఇది మాది అంటున్నారు. మరి ఇక అనంతగిరి పద్మనాభ స్వామి గుడి దగ్గర కూడా మరి ఇప్పుడు చూస్తున్నాం. ఇది మరి 10 ఏళ్ళకి క్లెయిమ్ చేస్తారో, ఏడాదికే క్లెయిమ్ చేస్తారో, రేపే క్లెయిమ్ చేస్తారో మనకు తెలియదు. మొత్తానికి ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా మాది అంటారు. సో ఆ వివాదం వచ్చేలోపే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కారం చేస్తాయ్యారా? ఎందుకంటే ఇక్కడ మనకి అనంత పద్మనాభ స్వామి వెలిసారు స్వామి, కాబట్టి మనం ఇక్కడ గుడి కట్టుకున్నాం. ఇక్కడ నుంచి గుడి కదపాలి అంటే మనకు కదపకూడదు. కారణం ఇక్కడ స్వామి వెలిసారు, ఆవరణ ముచకుంద నది ప్రారంభమవుతున్న పవిత్ర ప్రదేశం ఇది. మార్కండేయ మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలం ఇది. మనకి ఇన్ని రకాలుగా ప్రాముఖ్యత ఉంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఏమైనా ప్రాముఖ్యత ఉందా అంటే ఆ మసీదులో ఏదైతే ఉందో, మసీదు మదర్సాలో దర్గా ఏదో దానిలో దేవుడు ఉంటాడా అని వాళ్ళని అడగండి. దేవుడు ఉండడు, దేవుడికి ప్రార్థన చేసే స్థలం మాత్రమే. మరి ఆ ప్రార్థన ఇక్కడే ఎందుకు చేయాలండు? ఇంకో 10 అడుగుల లోపల, కిలోమీటర్ లోపల పెట్టుకోకూడదా? ఎక్కడి నుంచి చేసిన దేవుడు అనేవాడు సర్వాంతర్యంగా ఇక్కడి నుంచి పలికినాడు అక్కడి నుంచి పలకడా? మరి ఇక్కడే ఎందుకు కట్టారు అంటే వాళ్ళ ఉద్దేశాలు అర్థం చేసుకోండి. ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇది మాది అని క్లెయిమ్ చేయాలి. ఈ గుడికి వచ్చే చోట్ల కొన్నాళ్ళకి ఎట్లా అవుతుందంటే మా ప్రార్థనలకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి చివరికి మీరు ఇక్కడ మైకులు పెడతానికి కూడా వీలు లేదు అని కట్టడి చేస్తారు. మీరు ఇప్పటికే చూస్తుంటారు చాలా మంది రాజకీయ నాయకులు ఎక్కడైనా ముస్లింలు ప్రార్థనలు చేస్తూ మొదలు పెట్టంగానే వీళ్ళు మైకులు ఆపేసి నోటి నుంచి మైక్ తీసేసుకుని నోట్లో ఇంకేదో పెట్టి కూర్చుంటారు అనమాట. వాళ్ళంతా తృప్తిపరచాలంటే, వాళ్ళని సంతుష్టీకరణ చేయాలంటే ఏమైనా చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మన గుడికి ఉండే పరిస్థితి ఏంటి, మన గుడికి ఎటువంటి రక్షణ ఉంటుంది, ఇది మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు వచ్చేసి షాపుల్లో వాటాలు కావాలని క్లెయిమ్ చేశారు మొన్న. రేపు గుడిలో వాటా కావాలంటారు, గుడి ఆదాయంలో వాటా కావాలంటారు, కొన్నాళ్ళ తర్వాత గుడే మాది అంటారు. అంటే గుడి స్థలమే మాది కాబట్టి మీ గుడి ఎక్కడి నుంచి తీసేసుకుని అంటారు.
ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ప్రతి హిందువు కూడా చైతన్యవంతం అవ్వాలి. మన దేవాలయాల పరిసరాల్లో మరొక ప్రార్థనా మందిరం ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఇది ప్రభుత్వాలు కూడా సానుకూలంగా అర్థం చేసుకుని ఫ్యూచర్ లో రాబోయే ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అది నివారించాలి అంటే ఇప్పుడే ఇటువంటి వాటన్నిటిని చర్చల ద్వారా చేస్తారో కన్విన్స్ చేస్తారో మొత్తానికి వాళ్ళని ఇక్కడి నుంచి పంపండి. కావాలంటే వాళ్ళకి మీరే కాంపెన్సేషన్ ఇచ్చేసి ఇంకో చోట కట్టుకోవడానికి వాళ్ళు ఒప్పించండి. ఒకవేళ వాళ్ళు కూడా నిజంగా మత సామరస్యం కోరుకునే వాళ్ళైతే ఓకే వీళ్ళు అడుగుతున్న దానిలో అర్థం ఉంది కదా కాబట్టి మనం ఇంకో చోట కట్టుకుందాము అని వాళ్ళే వెళ్ళాలి. అలా వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే మనం వింటున్న మత సామరస్యంలో ఆ సామరస్యం అనే పదం ఎట్లా ఉంటుందంటే మైసూర్ బొండాలో మైసూర్ ఉన్నంత నిజంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఇప్పటి నుంచి మేల్కొండి. ఈ అనంతగిరి టెంపుల్ ఏదైతే ఉందో అనంత పద్మనాభ స్వామి దేవస్థానం దీన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా స్వామివారి పుష్కరిణి ఏదైతే ఉందో ఆ పుష్కరిణి విషయంలో కూడా చాలా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. దాని విషయంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు లేదా అటవీ శాఖ అధికారులు కావచ్చు ముందుకు వచ్చి ఈ దేవాలయ పెద్దలతో అదేవిధంగా స్థానిక హిందూ బంధువులందరితో కలిసి ఎందుకంటే ఈ దిశగా అనంతగిరి పరిరక్షణ సమితి వాళ్ళు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిన్న వాళ్ళు చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటూ కూడా ఈ విషయం అటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి ప్రయత్నం చేసి ఈ పుష్కరిని దాన్ని కాపాడుకోవటం కోసం అదేవిధంగా ఆలయాన్ని కాపాడుకోవటం కోసం ఆలయ పరిసరాన్ని ప్రకృతిని కాపాడుకోవటం కోసం కూడా ప్రతి ఒక్కరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వాళ్ళందరికీ కూడా అనంతగిరి పరిరక్షణ సమితి బృందం అందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా ఇక్కడ భజన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న భజన సోదరులందరికీ కూడా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. చాలా అద్భుతమైన భజన చేస్తున్నారు, చాలా బాగుంది కూడా. తర్వాత ఇప్పుడే మాట్లాడుతున్నా మన ఛానల్లో కూడా తొందరలో మీరు వచ్చి మీ భజన పాత్రని ఒక షూటింగ్ లాగా చేస్తే కనుక యూట్యూబ్ ద్వారా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసేలాగా చేయగలమని చెప్పేసి హామీ ఇస్తున్నాను. తెలియాలి కూడా, ఎందుకంటే ఇప్పుడు అందరూ భజన మర్చిపోతున్నారు. భజనలు మానేసి సినిమా స్టైల్ పాటలకి వాటికి అలవాటు అవుతూ ఉన్నారు. ఇప్పుడు భజనని బ్రతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి అందరికీ తెలిసేలాగా చేద్దాం. తద్వారా మీరు కూడా మరిన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భజన ద్వారానే భక్తి మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది.